హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన ఛానల్లో మేము కార్తీక నోములు ఎలా చేసుకున్నాము అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఇప్పుడు పూజ జరుగుతుంది. ఈవినింగ్ ఇది. మేము 2వ సోమవారం చేసుకునే పూజ ఇది. సో పంతులు గారు వచ్చి పూజ చేపిస్తున్నారు మా అన్న వదిన చేత. ఎర్లియర్ మా డాడీ అని మా మమ్మీ చేసేవాళ్ళు. సో పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళు మా అన్నకి ఏవైతే నోము దారాలు ఉన్నాయో అవి అప్పుడు దాకా వాళ్ళు 30 years చేశారనుకున్న 30 years చేసిన నోము దారాలు ఉంటాయి కదా, ఆ 30 నోము దారాలు అవన్నీ తీసుకొచ్చి మా అన్నకి ఇచ్చారు. సో మా అన్న కంటిన్యూ చేస్తున్నాడు పెళ్ళైన దగ్గర నుంచి. సో ఇంకా మేము చెప్పాను కదా లక్క నోములని, అవన్నీ ఒక్కొక్కటి బూరెలు 11, గారెలు 11, పూర్ణాలు 11, అలా ఇంకా కాయలు కానీ ప్లస్ తాంబూలాలు కానీ ప్లస్ చిల్లర కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ మనకి ఇలా 11 ఉండేటట్టు చూసుకుంటారు. ఇంకా ఇక్కడ 2 పొంగళ్ళు పెడతారు, ఒకటి దేవుడికి ఒకటి ఇంటికి. ఆ 2 పొంగళ్ళు కూడా మనం దేవుడి దగ్గర పొంగల్ చేసినది కూడా మనం ఆ దేవుడి దగ్గర పెడతాము. ఇంట్లో చేసిన పొంగలేమో ఇంక ఇలా మనకు చుట్టాలు వస్తారు కదా, ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు వాళ్ళందరికీ పెడతాం. ఇంకా పూజ అయిన తర్వాత మనం ఇంకా తాంబూలాలు ఉంటాయి కదా. సో పేరెంటానికి వచ్చిన వాళ్ళు తాంబూలం తీసుకుని మనం ఇలా భోజనం అన్నప్రదానం చేస్తాం కాబట్టి ఆ భోజనం తీసుకుని వచ్చిన వాళ్ళ ముత్తైదులందరికీ తాంబూలం ఇలా జాకెట్ ముక్క ఇచ్చి పంపిస్తారు. మాది ఇంట్లో ఎవ్రీ టైం ఇలానే జరుగుతుంది. సో మా పూజలో ఇవన్నీ కలిసం పెడతారు. ప్లస్ అవి నోముదారాలు అందరికీ కడతాము. ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే. ఆ దేవుడి దగ్గర ఉన్న గారెలు కానీ బూరెలు కానీ అవి ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలి, ఎవరు తినకూడదు. ప్లస్ ఇవి అంతా అయిపోయిన తర్వాత మాకు ఆ రోజు ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి అభిషేకం చేసుకొని అక్కడ మనం దీపారాధన చేసి తులసి దగ్గర ప్లస్ మళ్ళీ ఇంటికి రావాలి. ఎందుకంటే పూజ అయిపోయిన వెంటనే మనం టెంపుల్లోకి వెళ్ళి దేవుడి దర్శనం మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి. మనం చేసిన పొంగల్ కూడా ప్రసాదం పెట్టి రావాలి. ప్లస్ అభిషేకం కూడా చేయొచ్చు. ఆల్రెడీ మేము పొద్దున్న అభిషేకం చేసాము. నేను చేసిన తర్వాత మా అన్న వదిన వచ్చేసరికి సాయంత్రం కూడా మేము మా వదిన అభిషేకం చేసేసి వాళ్ళు దీపారాధన చేసి ఇంకా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వస్తారు కదా ఇంటి పక్కన వాళ్ళు ప్లస్ మా స్ట్రీట్లో వాళ్ళు ప్లస్ మా చుట్టాలు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మేము పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి ఉపవాసాలే ఉన్నాము. ఉపవాసాలు చేసిన తర్వాత ప్లస్ మేమే వాళ్ళకి వడ్డించాలి. సో పైన మా టెర్రస్ మీద అందరినీ కూర్చోపెట్టి మేము ఇంకా వడ్డించి వాళ్ళకి చాలా అలసిపోయామండి. ఏంటంటే తినేందుకు మాకు ఎనర్జీలే కలిసిపోవడం కాదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము పనులు చేసి ప్లస్ వాళ్ళందరికీ వడ్డించి చేసరికి అంటే తిరుగుతూ ఉంటాం కదా, మళ్ళీ కిందకి పైకి ఏమైనా మిస్ అయ్యాము అనుకున్నా. ప్లస్ మేము ఈ వండినవన్నీ కిందే ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే పైకి చేర్చాం. సో మెయిన్ ఇవన్నీ ఇంకా అవన్నీ మేము పైకి చేర్చేసరికి సగం మాకు కాళ్ళు నొప్పులు ఇవన్నీ వచ్చేసినాయి. ఈవెన్ 11 దాకా మేము ఇలా ఫుడ్ అనేది పెడతానే వస్తూనే ఉన్నారు జనాలు. అవన్నీ చేసుకొని మేము ఇక మాకు తినే టయానికి పాపం వచ్చిన వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు వడ్డించారు ఇక మాకు లాస్ట్కి. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ మాకు చాలా గుర్తుండిపోయేది, మేము భోజనంలో ఇలా స్టార్ట్ చేసే టయానికి ఆకులు వేసి ఇలా అరిటాకులు వేసి మేము వడ్డిస్తుంటే అందరూ కూర్చొని సడన్గా వాన స్టార్ట్ అయ్యింది. అది కూడా చాలా చినుకులుగా చాలా భయం వేసిందండి. నేనైతే ఫుల్ అయితే కంగారు పడ్డాను. దేవుడు ఎలా అయినా సరే ఇది రేత్రికి కొంచెం గట్టెక్కిచ్చాయని అనుకుని ఇంక ఇలా సర్లే అందరూ పాపం పెద్దవాళ్ళే కదా వాళ్ళందరూ, సర్లే ఏమవ్వదు కంటిన్యూ చేద్దాం తొందరగానే అయిపోతుందిలే అని. సో అలా మా నోముల్ని మేము ఫినిష్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.